రాత్రి వెన్నెల దెబ్బ కానీ, పగలు ఎండ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండగా మనల్ని కాపాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. మనం ప్రతిరోజు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. మనము శ్వాస తీసి శ్వాస పీల్చుకొని శ్వాసను బయటికి విడిచిపెడుతున్నాం. శ్వాస నిశ్వాసలు, ఊపిరి పీల్చుకొని మరలా ఊపిరి విడుస్తున్నాం. ఊపిరి, ఆ గాలి మనం కొనలేనిది. ఆ గాలి మనము కొని బ్రతకాలంటే, గాలి కొనుక్కొని బ్రతకాలంటే ఈ భూమి మీద అపర కోటేశ్వర్లు అనబడిన వారు కూడా, ధనవంతులు లేదా శ్రీమంతులు అనబడిన వారు కూడా ఆ గాలిని కొనుక్కొని బ్రతకలేరు. కనుక నిరుపేద దగ్గర నుంచి కోటేశ్వర వరకు కూడా కొనలేనిది, తయారు చేయలేనిది దేవుడు చేస్తున్న గొప్ప సహాయం, మేలు. అందరికీ సరిపడినంత ఆ ప్రాణవాయువు, దాని పేరు ఏంటంటే ప్రాణవాయువు, ప్రాణాన్ని నిలబెట్టే వాయువు గాలి. ఆ గాలే లేకపోతే ఆ వాయువే మన జీవితంలో దేవుడు ఇయ్యకపోతే, సహాయము చేయకపోతే బ్రతికి ఉండలేము అని సహాయం చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి ప్రాణికోటికి కావలసినటువంటి గాలిని, నీరుని, ఎండని, సమస్తాన్ని మనిషికి అందుబాటులోనికి తీసుకుని వచ్చి బ్రతకండి అని మనలను ఆశీర్వదిస్తున్న దేవుడు ప్రతిరోజు మనకు సహాయకుడై ఉన్నాడు అని అంటాడు. ఒక చోట ఆ కీర్తనకారుడు, తల్లి నన్ను మరిచిన, తండ్రి నన్ను విడిచిన, పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా, అంతేకాదు ఏ తెగులు నా గుడారానికి సమీపించకుండగా, ఏ తెగులు, మరణం అనే తెగులు, వ్యాధి, రోగం అనేటువంటి ఆ సమస్య మనకి సోకకుండగా, మన చుట్టూ అదృశ్యుడైనటువంటి దేవుని, ఆశ్చర్యకరమైన దేవుని హస్తము మన చుట్టూ, కోడెట తన బిడ్డలను తన రెక్కల కింద, కోడి తన బిడ్డలను తన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ ఉంటుందో, పగలు ఎండ దెబ్బ తగలకుండగా, వెన్నెల దెబ్బ తగలకుండగా, రోగం అనే దెబ్బ తగలకుండగా, మన కాళ్ళకు రాయి తగలకుండగా, అంతేకాదు శ్రమ అనేటువంటి ఆ సుడిగుండంలో కొట్టుకుపోకుండగా దేవుడు తన కబంధ హస్తాలు, బలమైన రెక్కల నీడ కిందగా దాస్తూ మనకి సహాయము చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసే ఆ సహాయము, దేవుడు చేసిన ఉపకారం, మేలు ఊహకు, జ్ఞానానికి మించినది. ఏ నరమాత్రుడు కూడా ఆయన సహాయాన్ని, ఆయన ఉపకారాన్ని, ఆయన మేలును ఊహించలేడు. ఊహకు మించిన సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి తన ప్రజలు, తన పేరు పెట్టబడినటువంటి తన స్వజనులను ఆయన విడిపించుకొని రావాలనుకున్నాడు. 450 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వపు బ్రతుకులో, ఆ శ్రమ కింద, ఐగుప్తు రాజు కింద తరతరాలు నలిగిపోతూ, ప్రతిరోజు శ్రమను అనుభవిస్తూ, ప్రతిరోజు వ్యాధును అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజలు దేవునికి మొర్రపెట్టారు.
ప్రభా ఎంతకాలం మేము నలిగిపోతాం, ఎంతకాలం శ్రమ పడతాం నాయన, మాకు విడుదల కావాలి, మాకు విడుదల కావాలయ్యా. ఈ బానిసత్వంలోంచి విడుదల, ఈ పాపంలోంచి విడుదల, ఈ శ్రమలో నుంచి విడుదల, ఈ కన్నీరులో నుంచి విడుదల. అయ్యా మేము మీ సొత్తు, మీ ప్రజలమై ఉన్నాము, కానీ అన్యుల దేశములో మేము బానిసలుగా ఉంటున్నాం ప్రభా, మాకు విడిపించని ప్రార్థించగా దేవుడట వారి ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ కూర్చున్న మనందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనందరి కన్నీరు దేవుడు నిశ్చయంగా చూస్తాడు. మనందరి కన్నీరు దేవుడు నిశ్చయంగా చూస్తాడు. ప్రార్థన ఆయన త్రోసివేయడు, కన్నీరు ఆయన త్రోసివేయడు, ప్రార్థన కన్నీరుని ఆయన త్రోసివేయడు. ప్రార్థన చేసే వ్యక్తులు దేవునికి సమీపముగా ఉంటారు. దేవుడు వారికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తాడు. ప్రార్థన చేయకుండా, తెలుగులో సామెత ఉంటుంది, అడగకుండా అమ్మ కూడా, చెప్పండి, అడగకుండా చెప్పండి, అడగకుండా అమ్మ కూడా, చెప్పండి రా, అన్నం పెట్టదు. కానీ అడగకుండగానే దేవుడు చేసేయాలనుకుంటాం మనం. అడగకుండగానే దేవుడు మేలు చేసేయాలా, దేవుడు సహాయము చెయ్యాలి. చూడండి, కొన్నిసార్లుగా చాలా సందర్భాల్లో నువ్వు అడగకుండగానే నీకు సహాయం చేశాడు. ఏంటండి నేను అడగకుండా దేవుడు నాకు సహాయం చేశాడంటే, అవునండి, నువ్వు ప్రతిరోజు ఈ పీల్చే గాలి కావాలి, నువ్వు దేవుడిని అడిగావా ఎప్పుడైనా? నీళ్ళు కావాలని ఎప్పుడు అడిగావా? అన్నం కావాలని అడిగావా? పంట కావాలని అడిగావా? సూర్యరశ్మి కావాలని అడిగావా? నువ్వేది అడగకుండగానే చాలా ఇచ్చాడు ఆయన. కావలసింది, బ్రతకడానికి కావలసింది ప్రభు ఇచ్చాడు. శక్తి, ఊపిరి, బలము అన్నీ దేవుడు అడగకుండగానే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అడిగితే ఇచ్చాడు, అడగకుండా ఇచ్చాడా? స్తోత్రం చెప్పరే దేవుడు చేసిన మేలుకి. పిల్లరా, ఇలాగ సహాయం చేస్తున్నాడు. ఐగుప్తులోంచి ప్రజలు బయటకు రావాలనుకున్నారు, వారు ప్రార్థన చేశారు. దేవుడేమో మోషేని పంపించాడు, ఐగుప్తుకి పంపించి తన ప్రజలను విడిపించి తీసుకుని వచ్చాడు. వారు బయటకు వచ్చారు. తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు నడుస్తూ ఉన్నారు. వారు ప్రయాణమై సాగిపోతుండగా కొన్ని పరిస్థితులు గుండా దేవుడు వారిని నడిపించాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అంతటా కిర్యాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండి అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. చాలు. మీరు యెహోవా తట్టు తిరిగిన ఎడల, మీ మధ్యలో నుంచి అన్య దేవతలను తీసివేసిన ఎడల, మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పుకొనిన ఎడల, మీరు ఆయన తట్టు మీ హృదయములు తిప్పుకొనిన ఎడల ఆయన ఏం చేస్తాడట? ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను ఆయన విడిపించును. ఫిలిష్తీయుల చేతిలో నుంచి అనగా అన్యుల చేతిలో నుంచి, అనగా శత్రువుల చేతిలో నుంచి ఆయన మనలను విడిపిస్తాడు. ఇప్పుడు మనము పూర్ణ హృదయముతో, మనము పూర్ణ మనసుతో మన మనస్సును, మన హృదయాన్ని, మన ఆలోచనలను యెహోవా వైపు త్రిప్పుకుంటే, మన మనస్సు దేవుడి వైపు త్రిప్పుకుంటే మన శత్రువుల చేతిలో నుంచి దేవుడు మనలను
బయటికి తీసుకొని వస్తాడు. మనం ఆయన వైపు తిరిగితే, మనం ఆయన వైపు మన ఆలోచనలలో మనం ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, మనం ఆయన సన్నిధిలో ఉండి కన్నీరు కారిస్తే, మనం ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడంటే శత్రువుల చేతిలో నుండి అని అంటున్నాడు, ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపిస్తాను. ఫిలిస్తీయులు అనబడుతున్నా, శత్రువులు అనబడుతున్నా, సమస్యలు అనబడుతున్నా, శోధనలు అనబడుతున్నా, అప్పు అనబడుతున్న శత్రువు, కన్నీరు అనబడుతున్న శత్రువు, రోగము అనబడుతున్న శత్రువు, నింద అనబడుతున్న శత్రువు, ఇబ్బందుల కొలిమిలో నుంచి, శ్రమల కొలిమిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే మనం మనస్ఫూర్తిగా మనము దేవుని వైపు తిరిగితే అని అంటున్నాడు, మీ హృదయములను యెహోవా వైపు త్రిప్పుకొనిన ఎడల, మీ మనస్సులను దేవుని వైపు త్రిప్పుకొనిన ఎడల, మీరు మారు మనసు పొందిన ఎడల, మీరు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టిన ఎడల, పాపాన్ని వదులుకొనిన ఎడల, దైవ విరుద్ధమైన అనగా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, జ్ఞానాన్ని విడిచిపెట్టి, స్వశక్తిని విడిచిపెట్టి, మీ సొంత ఆలోచనలను విడిచిపెట్టి మీరు యెహోవా వైపు త్రిప్పిన ఎడల మీ మనస్సులను ఆయన మీ శత్రువుల చేతిలో నుండి, ఏదైతే నిన్ను ఏడిపిస్తుందో, ఏ సమస్య అయితే నేను కృంగదీస్తూ నలగగొడుతూ ఉందో, దానిలో నుంచి విడిపించబడాలంటే నీ మనసు అంతా నీవు ఖచ్చితంగా, నువ్వు నిశ్చయంగా నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో నుంచి ఆయన బయటికి లాగుతాడు. వారు తిరగలేదు అప్పుడు దాకా వాళ్ళు గొనుక్కున్నారు, సొనుక్కున్నారు, వారు తిండి మీదే ధ్యాస పెట్టారు, వారు లోక సంబంధం వాటి మీదే దృష్టి పెట్టారు, లోక సంబంధమైన సంపద మీద దృష్టి పెట్టారు, బ్రతుకు తెరువు మీద దృష్టి పెట్టారు. వారు శ్రమలు ఎక్కువైన కొలదిగా, కన్నీరు ఎక్కువైన కొలది వారు ఏం చేశారంటే దేవుని వైపు తిరిగి వారు దేవుడికి మారిపోయారు. ప్రభా 450 సంవత్సరాలు అయిపోయిందని ఏడుపు 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 వారు తిరిగారు. అప్పుడు తిరిగారు. దేవుడే మన సాయం చేయాలా, ఇంకెవరు సహాయం లేదు. ఏ దిక్కు లేని వాళ్ళకట తెలుగులో సామెతలు ఉంటాయి, బోల్డ్ సామెతలు పిడరా, అందులో ఉంటుంది ఆయన ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. మనం ఏం చేస్తామంటే మనకు అన్నీ ఉన్నవి వాడిపోయినంత వరకు, మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న జ్ఞానము, మనకున్న అందం అంతా తరిగిపోయి కరిగిపోయి పాడైపోయినంత వరకు దేవుడి వైపు చూడం. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడా సాయం చేయంటారు. ప్రియుల జాగ్రత్త, నేను ఒక చిన్న మాటను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వారు ఐగుప్తులో దేవుడు ఏం చేశాడంటే వారికి సహాయకుడై ఉండి వారి సహాయము కొరకు, వారి విడుదల కొరకు, వారిని బయటకు తీసుకురావడం కొరకు దైవజనుడైన మోషేని ఏర్పరచుకొని వారిని బయటికి తీసుకొని వస్తాడు. కొంత సమయం అయిన తర్వాత వారు మోషే ఆ యొక్క తరం అయిపోయింది, యెహోషువ తరం అయిపోయింది. వారు మందసాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు కిర్యాతోరిముకు వచ్చారట. చూడు 7వ అధ్యాయం మొదటి వచనం. అంతటా కిర్యాత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండి అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. చాలు ప్రియులారా, అక్కడ నుంచి వారు ఏం చేశారంటే ఆ మందసం పట్టుకొని పోయారు. మందసాన్ని పట్టుకొని పోయిన తర్వాత వారు ఏడవడం ప్రారంభించారు. దేవుడు వారికి సహాయం చేయాలని ఇష్టపడ్డాడు. చూడన్నా 7వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఫిలిష్తీయులు అలాగే ఇశ్రాయేలీలు ఎవరండి? ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి ఎల్లప్పుడూ యుద్ధమే. ఈ ఫిలిస్తీయులట
మిస్పాలో కూడుకొని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారని వారు విన్నారు. ఫిలిస్తీన్లు చాలా బలవంతులు, ఫిలిస్తీన్లు చాలా శక్తి సంపన్నులు. ఇందులో ఫిలిస్తీన్లలో ఉన్న సర్దారులు అంటే ఇంకా బలవంతులైన వారు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారనే సంగతి ఇశ్రాయేలీలు వారు విని భయపడ్డారు. భయపడి ఏం చేశారంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి, నాయనా మా కోసం ప్రార్థన చేయి, మా శత్రువులైన ఫిలిస్తీన్లు మమ్మల్ని తరమడానికి, మాతో యుద్ధము చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు, కనుక నువ్వు మా కోసము ప్రార్థన చేయాలి. సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవుడు మహాకృప, సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. తర్వాత దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఏం చేశాడంటే దేవుడు వారిని విడిపించాడు. ఫిలిస్తీన్ల చేతిలో పడకుండా దేవుడు వారిని విడిపించాడు. యుద్ధము జరుగుతున్న ఆ సందర్భములో, ఆ శ్రమల కాలములో, ఆ యొక్క యుద్ధము జరుగుతున్న ఆ కష్టకాలములో దేవుడు వారికి సహాయం చేశాడు. ఎందుకంటే బలహీనులైన ఇశ్రాయేలీలు, బలవంతులైనటువంటి ఫిలిస్తీన్లు, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఇజ్రాయేలు, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు. మనందరికీ తెలుసు దావీదు చాలా చిన్న బాలుడు, ఫిలిస్తీయుడైన గొలియాతు చాలా బలవంతుడు, యుద్ధ నైపుణ్యము గలవాడు, యుద్ధ శూరుడు, యుద్ధములో నైపుణ్యము గలవాడు, ఆరితేరినవాడు. జాగ్రత్తగా వినండి, ఆ గొలియాతు చూడడానికి 6 మూరల జానడంత ఎత్తున్నాడు. అంతేకాదు ఆయన చేతిలోనున్నటువంటి బాణమట, ఆ యొక్క ఈటె, చేతిలో ఉన్న ఈటె, గొలియాతు చేతిలో ఉన్న ఈటె. స్తోత్రం చెప్పండి. పడుకున్న వాళ్ళందరూ పడుకున్న స్తోత్రం చెప్పండి. వాక్యం వింటూ పడుకుంటూ పోతున్నారు మీరు. వాక్యం వినండి. ఎందుకు క్రైస్తవులు దీవించబడరు అంటే వాక్యానికి అశ్రద్ధ, అంటే దేవుని మాట అంటే అశ్రద్ధ. అందుకే క్రైస్తవులు దీవించబడరు. క్రైస్తవుడు ఎందుకు దీవించబడ్డు? క్రైస్తవ జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం చూడరు అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు. నా మాటను శ్రద్ధగా విని అలాగ చేసిన వాడు బండ మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ఆ ఇల్లట వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, మరి ఏ ప్రళయాలు వచ్చినా సరే ఆ ఇల్లు అంటే ఆ వ్యక్తి పడిపోడు, చెడిపోడు అని అర్థం. ఎవరైతే వాక్యం మీద దృష్టి పెడతారో. ప్రియులారా, ఈ ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి గొలియాతు చాలా బలవంతుడు. ఆ యొక్క చేతిలో ఉన్న ఈటె అంటే శత్రు మీదకి విసిరే ఈట, ఆ యొక్క దోనె ఎంత పొడవంట, దోనె. ఆ యొక్క నదిలో మరి చేపలు పట్టడానికి తీసుకెళ్ళిన దోనె అంటే తాటి చెట్లో 30 వంతు అంత పెద్ద ఈట. అంటే అలాంటి బల సంపన్నులైనటువంటి ఫిలిస్తీన్ చేతిలో నుండి ఎన్నిక లేనటువంటి బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే వారి చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. సహాయం చేసి, మేలు చేసి, ఆలోచన ఇచ్చి ఆ ఫిలిస్తీన్ల చేతిలో దేవుని ప్రజలు పడిపోకుండా దేవుడు సహాయం చేశాడు. చూడనా 7వ అధ్యాయము 12 వచనం, 11-12 వచనాలు. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి, మొదటి సమూయేలు 7:11 ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇశ్రాయేలీలు దేవుడు సహాయం చేయగా, దేవుడు వారికి శక్తిని బలమును ఇయ్యగా, దేవుడు ఇశ్రాయేలీలకు ఆలోచన ఇయ్యగా, దేవుడు ఉపకారము మేలు చేయగా. జాగ్రత్త వినండి, బలహీనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు,
బలహీనులైనటువంటి ఈ దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు యుద్ధము చేయడానికి శక్తి చాలలేని సందర్భములో వారు దేవునికి ప్రార్థించగా దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుడు వారికి సహాయం చేయగా ఇశ్రాయేలీయులు ఏం చేశారట? ఫిలిష్తీయులను తరిమారు. తరమడానికి కానీ యుద్ధము చేయడానికి కానీ ఫిలిష్తీయులు అనబడుతున్న శత్రువులు ఎదుట నిలవబడడానికి కానీ శక్తి సామర్థ్యాలు లేనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎలాంటి సహాయం చేశాడో స్తోత్రం చెప్పండి. దయచేసి మనసు ఒక్కసారి వాక్యం మీదకి తీసుకురండి. స్తోత్రం చెప్పండి. ఫిలిష్తీయులు చాలా బలవంతులు, చాలా శక్తి కలిగిన వాళ్ళు నైపుణ్యం గలవారు, అన్ని విషయాల్లో ఆరితేరిన వారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నారా? స్తోత్రం చెప్పండి. చాలా బలవంతులైన వారితో బలహీనులు యుద్ధము చేయటానికి నిలబడ్డారు. ఏ ధైర్యంతో నిలబడ్డారంటే దేవుడే వారి ధైర్యం అని నిలబడ్డారు. నీకంటే ఎప్పుడు కూడా సమస్య నీకు పెద్దదిగానే కనబడుతుంది. ఆలోచించండి, నీకంటే నీవు ఎదుర్కొంటున్న సమస్య ఎప్పుడు పెద్దదిగానే కనబడుతుంది. ఎప్పుడైనా గ్రహించారా? ఒక ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ సమస్య ఏదైనా ఉండొచ్చు. ఆ సమస్య కొరకు ఆలోచించినప్పుడు నిద్ర పట్టదు. ఇప్పుడు 10 లక్షలు అప్పు తీర్చాలా, ఎలా నిద్ర పడుతుంది? ఒక 5 లక్షలు అప్పు తీర్చాలా, ఎలా నిద్ర పడుతుంది? చెప్పండి లరా. పిల్లకి వయసు ఎక్కువైపోతుంది, పెళ్లి టైం దాటిపోతుంది, పెళ్లి చేయడం ధనం లేదు, మంచి సంబంధం రావట్లేదు, ఎలా నిద్ర పడుతుంది? పిల్లవాడు చదువు పూర్తి అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, చదువు అంతా అయిపోయింది, ఉద్యోగం రావట్లేదు, ఎలా నిద్ర పడుతుంది? చెప్పండి, పడుతుందా? పట్టదు. కనుక సమస్య ఎప్పుడు కూడా మనకంటే సమస్య పెద్దదిగానే నిద్ర పట్టనీదు. సమస్య ఏం పట్టనీదు? స్తోత్రం చెప్పండి. బాగా తినేసి పడుకుండిపోయిన వాళ్ళు మీరు ఇంకేం ఆలోచించారన్నమాట. నేను తినేది పడుకుండిపోవడమే. ఆలోచిస్తే నిద్ర పట్టదు, పట్టించుకోకపోతే నిద్ర పట్టేస్తూ ఉంటాడు. జాగ్రత్త పిల్లరా. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఎంత శక్తి కలిగిన వారితో శక్తిహీనుల్ని ముందుకు పంపించి నిలబెట్టి దేవుడు ఏం చేశాడో 10వ వచనములో కనబడుతుంది. జాగ్రత్తగా చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, 10వ వచనం సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి. ఎవరు వచ్చారట? ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. స్తోత్రం చెప్పండి. హలో, అందరూ ఇలా చూడండి. గొప్ప బలవంతులైన వారు ఎవరు? చాలా శక్తివంతులు, బలవంతులు. ఏంటి, ఒక బలవంతుడు బలహీనుని జయించలేడా? బలవంతుడు బలహీనుని జయించగలడా లేదా? చెప్పండి. జ్ఞానము, శక్తి, సామర్థ్యత ఉన్నవాడు ఏమీ లేనివాడు జయించగలడా లేదా? జయించవచ్చు. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల కంటే చాలా బలవంతులు. అయితే దేవుడు ఏం చేశాడట? ఆ యుద్ధము జరుగుతున్న దినాన, స్తోత్రం చెప్పండి, ఆ యుద్ధము జరుగుతున్న దినాన, యుద్ధము జరుగుతున్నటువంటి ఆ రోజు ఆ లోయలో ప్రభు ఏం చేశాడంటే ఉరుములు మెరుపులు శబ్దం. ఏం చేశాడు? ఉరుములు మెరుపులు శబ్దాన్ని దేవుడు పుట్టించగా ఈ ఫిలిష్తీయులు ఏమయ్యారంటే, ఇంత పెద్ద ఉరుములు, ఇంత పెద్ద శబ్దము, ఈ ధ్వని ఏంట్రా బాబు అని
వారిలో వారు తారుమారైపోయారు. జాగ్రత్తగా వినండి, వారిలో వారు కన్ఫ్యూజ్ అయ్యారు. తారుమారు అంటే కన్ఫ్యూజ్. ఏం చేయాలో, ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి ఇటెళ్ళాలో వీడి మీదకి వెళ్ళాలో వారి మీదకి వెళ్ళాలో అర్థం కాక, ఎందుకు అర్థం కాలేదు? ఆకాశ మండలములో పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటుంటే యుద్ధమునికని సిద్ధపడినటువంటి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద పడవలసిన దానికి బదులుగా తారుమారైపోయి, వారిలో వారు కన్ఫ్యూజ్ అయిపోయి, ఒకరి మీద ఒకరు, వారిలో వారు పడి, ఒకరి మీద ఒకరు పడి, ఒకరిని ఒకరు పొడుచుకొని కన్ఫ్యూజ్ అయిపోయి వారిలో వారే పొడుచుకొని చచ్చారు. ఆ సందర్భంలో అలాగున దేవుడు వారికి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త వినండి, ఇక్కడ యుద్ధము జరుగుతుంది అని బలహీనుడు దేవుని మీద ఆనుకోగా, ప్రార్థన చేయగా, సమయాలు విజ్ఞాపన చేయగా దేవుని ప్రజలకు సహాయము చేశాడు. ఎలాంటి సహాయము? చేతి సహాయము కాని సహాయము, ఊహకు మించిన సహాయము. ప్రార్థిస్తూ ఉంటుంటే ఆకాశ మండలములో వస్తున్న ఆ ఉరుముల శబ్దానికి, మేఘాలలో వస్తున్న ఆ ఉరుముల శబ్దానికి యుద్ధము చేయడానికి వెళ్ళిన ఫిలిస్తీన్లు తారుమారు చేయబడ్డారు, వారు హతులయ్యారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, బలహీనులైన దేవుని ప్రజలు వారిని ఓడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాట రాయబడి ఉంటుంది, మెండిగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. స్తోత్రం చెప్పండి. తారుమారు చెప్పండి. ఏంటి? చెప్పండి అయ్యా. ఏంటి? దేవుడు ఏం చేశాడు? వారిని ఏం చేశారు? ఈ తారుమారుని మీరేం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళలో తీర్మారుగా మార్చేస్తూ ఉన్నారు. క్రైస్తవ పెళ్ళిళ్ళలో తీర్మార్. ఒక చచ్చిపోతున్న ఒక అమ్మాయి కోసం వెళ్ళి ప్రార్థన చేశాను. చచ్చి ఊరుకుంటుంది అంతే. 15 రోజులు తిండి లేవు, తెప్పలు లేవు, తిండి లేదు, తెప్పలు లేవు. నా ఇంటి దగ్గరికి వచ్చేసాడు మహానుభావుడు తండ్రి. వచ్చి కాలు మీద పడిపోయాడు, అయ్యా మీరు రాకపోతే నా బిడ్డ చచ్చిపోద్ది. గొగ్గోలు పెట్టి ఏడిచేసాడు, గొగ్గోలు పెట్టి ఏడిచేసాడు. బాబు నాయన తండ్రి. మనకి ఆ పట్టింపులు గిట్టింపులు ఏమి ఉండవు. వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మరణ పడక మీద ఉన్న ఆమెను దేవుడు తిరిగి అవనవస్త్రాల్ని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. బ్రతికిచ్చాడు. మళ్ళీ మామూలు మనిషి అయ్యింది. ఆటోమేటిక్గా పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేశాడు. పెళ్ళి అయ్యారు. అమ్మాయికి మీరే పెళ్లి చేయాలి అయ్యారు, మీరే పెళ్లి చేయాలి అయ్యారు. చేస్తాం, మరి తప్పదు కదా, పెళ్లి చేయాలి. ఆ 3 నెలలు, 6 నెలలు చక్కగా మందిరానికి వచ్చారండి. ఈ సచ్చింది బ్రతికిన తర్వాత 3 నెలలు చక్కగా మందిరానికి వచ్చింది. చక్కగా నమ్మకం కుదిరించారు అన్నమాట. నమ్మకం నాకు కుదిరించారు, నాకు నమ్మకానికి పుట్టించారు. పెళ్లి చేసాం. పాస్టర్ గారు పెళ్ళి మీరే చేయాలా? పెళ్లి చేసాం. ఎలాంటి పెళ్ళి? పాస్టర్ గారు నేనే తేవాలా, ఈ డుక్కు డబ్బాలు నేనే పెట్టాలా, సౌండ్ సిస్టమ్ నేనే పెట్టాలా, రిజిస్టర్ నేనే పెట్టాలా, వాక్యానికి నేనే పెట్టాలా, పాటలు ఒక 5-6 పాస్టర్లో ఇవన్నీ అన్నీ ఏర్పాటు చేశాం. అది కళ్యాణ మండపం ఈ లలిత డిలైట్లో చేసాం. ఈ లలిత డిలైట్ ఫంక్షన్ హాల్కి ఎంత చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఇక్కడ చేస్తే ఫంక్షన్ హాల్కి 40,000 50,000 రెంట్ దానికి ఒక రోజుకి. దాన్ని అంటూ కరెంటు బిల్లు వేసాను అని పక్కన పెడదాం ప్రియులరా. జాగ్రత్తగా వినండి, ఎంత తెలివైన వాళ్ళు అంటే అక్కడ వాక్యానికి చిన్న బాక్స్ పెట్టాం. మొత్తానికి ఏదో పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రిజిస్టర్ నేను కాదు, వేరే పాస్ గారికి కానుక ఇచ్చేసాము. ఆయనకి పంపించారు, రిజిస్టర్కి ఇచ్చేసాం, కానుక పంపించాం. ఇలా పెళ్ళయ్యి మేము భోంచేసి ఇలాగ వచ్చేస్తే అక్కడ నుంచి ఆ హైవే దగ్గర నుంచి ఆ మాధవధార ఆ హైవే ఆ 48 రోడ్డు మీద నుంచి
తారుమారు కాదు, చెప్పండి చెప్పండి. తారుమారు దేవుడు చేస్తే వీళ్ళు ఏం చేశారు? దొడ 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 దొడ, దాని వెనకాతల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్యాన్సు, మళ్ళీ దానికి ఒక వీడియోలు, అట్లా ఒక ఇన్స్టాగ్రాములు, దేవుని నామానికి అవమానకరంగా డ్యాన్స్లు వేసుకుంటారు. తీన్మార్కి కానుకిచ్చారు, స్తోత్రం చెప్పి తీన్మార్ డబ్బులు ఇవ్వకుండా వస్తాడేటాడు? చెప్పరేమర్రా, వస్తారా? ఇస్తే వస్తారా, ఇవ్వకుండా వస్తారా? ఇక్కడ నుంచి ఆ వ్యాన్కి ఎంత జేబిఎల్ సౌండ్, డీజే సారీ ఆ డీజే సౌండ్, వ్యాను, డ్యాన్స్లో హంగామా, డిలైట్ వాడు ఆ ఫంక్షన్ హాల్కి ఇవ్వాలి, ఇవ్వకూడదా? చెప్పరే, ఇవ్వాలా? భోజనాలకో అన్నిటికీ డబ్బులు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి. తీన్మార్కు డబ్బులు ఉన్నాయి, డీజే సౌండ్కి డబ్బులు ఉన్నాయి, కళ్యాణ మండపం ఫంక్షన్కి భోజన డబ్బులు ఉన్నాయి. ఈ చచ్చిపోయినప్పుడు ఆ రాత్రి 1 గంట అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే, దైవజనుడు 1 గంట అప్పుడు వెళ్ళి రాత్రి 1 గంటకి వెళ్ళి ప్రార్థన చేసి మరణ పడక మంచి లేపి ఆ పిల్లని పిల్లగా చేసి ఒక పెళ్లి కూతురుని చేసి పెళ్లి డేట్ ఫిక్స్ చేసి సేవకులు పిలిచి అన్ని ఏర్పాట్లు చేశాను. నాకేం చేశారంటే, నువ్వు భోజనం చేసావు కదా, ఇలాగ అనీసుకో పాస్టర్ గారు, ఇలాగ అనిపించింది. నిజంగా నాకు కానుక ఇవ్వలేదని బాధ లేదు, కానీ తీన్మారు పెట్టే ఆ భ్రష్టత్వము, దేవుని భయం లేకుండా చేసావు చూడు, అది బాధ అనిపించింది. ఇవన్నిటికీ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, అందరికీ కానుకలు ఇచ్చారు. రూపాయి కానుక నా చేతిలో పెట్టలేదు. కావాలంటే ఫోన్ సాక్ష్యము, పాస్టర్ గారు తర్వాత చూస్తాను, పాస్టర్ గారు అయ్యగారు తర్వాత చూస్తాను, అయ్యగారు తర్వాత చూస్తున్నాడు అంతే. ఈ దండం ఇప్పుడు దాకా కనబడలే, స్తోత్రం కలుగును గాక, ఆమె చెప్పండి రా. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ప్రాబ్లం లేదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, తారుమారు చేసే దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నా పరిస్థితిని కూడా తారుమారు చేయగలడు. నీ పరిస్థితిని తారుమారు చేయగలడు, నీ పరిస్థితిని కూడా తారుమారు చేయగలడు. నువ్వు వినయముగా, విధేయతగా, దేవునికి భయపడుతూ, దేవుని వైపు నీ హృదయాన్ని త్రిప్పుకొని, వాక్యానికి భయపడుతూ, దేవుని సన్నిధికి భయపడుతూ, దైవజనుని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ, నువ్వు నమ్మకంగా, నువ్వు వాక్యానుసారంగా, దైవికంగా వెళ్తూ ఉంటుంటే దేవుడు నీ పరిస్థితిని తారుమారు చేయగలడు. అదే నీవు దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, దైవ సేవకుని పక్కన పెట్టి, క్రమాన్ని పక్కన పెట్టి, నీ ఇష్టానుసారంగా వెళ్ళామనుకో, దేవుడు అప్పుడు కూడా తారుమారు చేయగలడు. అప్పుడు తారుమారు చేస్తే ఇంకా దిక్కు దివానా ఉండదు, దిక్కు దివానా ఉండదు. నిత్యంగా చెప్తున్నాను, ఈరోజు ఎక్కడ నువ్వు కూర్చొని నిలబడి చెప్తున్నాను. ఆ తండ్రి, ఆ కూతురు ఒకరోజు వస్తారు, ఇక్కడ నిలబడతారు, ఇక్కడ సాక్ష్యం చెప్తారు, మీ అందరిగా ఏడుస్తారు వారు. అది మీరు ఖచ్చితంగా నిశ్చయంగా చూస్తారు. నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను, శాపవచనాన్ని ప్రకటించట్లేదు, నేను పాడే పనులు ప్రకటించట్లేదు. వాడు చేసిందే వాడు ఎత్తి మీదకి వస్తుందని పోయిన వారం మీరు వాక్యం విన్నారు. వాడు తవ్విన గోతులు వాడే, పోయిన వారం వాక్యం విన్నారా? వాడు తవ్విన దానిలో ఎవరిని మోసం చేసాడాడు? తీన్మారుని మోసం తంతుడాడు. ఒప్పుకుందా? 10,000 20,000 ఒప్పుకుంటాడు కదా. ఈ లేదనుకో ఏం చేస్తాడు? సాయంకాలం ఫుల్ తాగేసి వచ్చి చెప్పరే. ఫంక్షన్ హాల్కి ఇవ్వలేదానికి ఏం చేస్తాడో ఫీల్డ్ పట్టుకొని చెప్పరే. నాకు ఇవ్వలేదని కాదండి, నీ ఆలోచనలో చెప్తున్నాను. ఎందుకు అది? క్రైస్తవులు దేవుని నామానికి మహిమ రావాలి. పెళ్ళి అయ్యిందా, పరిశుద్ధ వివాహం అయ్యిందా, చక్కగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. ఆ రోడ్డు మీద అసభ్యంగా డ్యాన్సులు, ఆడనక మగ అనక, ఆ పెళ్లి కూతురు అనక, పెళ్లి కొడుకు అనక, ఆ పెళ్లి బట్టల్లో, ఇది క్రైస్తవ వివాహమా, అన్యుల వివాహమా? దేవుడు బాధపడ్డు చెప్పండి?
దేవుడు బాధపడ్డు. దేవుడి నామానికి వీళ్ళకి అన్యులకి తేడాలు, క్రైస్తవులు ఇది చేస్తారా అని ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా క్రైస్తవ వివాహాలు ఇలా ఉంటాయా అని నేర్పించారు వారు. దయచేసి దేవుడి నామానికి అవమానకరమైన ఇంకొక చిన్న మాట చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. చూడు పిల్లరా, అలాంటి సందర్భంలో దేవుడు వారికి ఏ సహాయం చేశాడో 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి, అద్భుతమైనటువంటి సందర్భం. 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. పిల్లరా, ఇక్కడ యెహోషాపాతు రాజు, ఎవరండి? యెహోషాపాతు రాజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏటట, వారి మీదకి చాలా మంది శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు. వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, మాకు బలము చాలదయ్యా. చూడమ్మ 20 అధ్యాయం 8వ వచనం. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులునైనను కరువైనను మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల ఆలకించి మమ్మను రక్షించదువని అనుకుని. జాగ్రత్త వినండి, వారు ఏమంటున్నారు? మేము మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన ఎడల, మందిరం రాయబడి ఉంది, ఇగో ఈ మందిరం ఎదుట మందిరములో నిలబడి ప్రార్థన చేసిన ఎడల మా శ్రమలో నీవు మాకు సహాయం చేస్తావని నమ్మి అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ప్రియులరా అని అంటే, ఈ మా శ్రమలలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొనెను. నువ్వు శ్రమలో, స్తోత్రం చెప్పండి, ఆ కష్టములో, శ్రమలో, నిందలో, అవమానములో, అప్పులో, అనారోగ్యములో, పేదరికం అన్నీ కలిపి శ్రమలలో మేము నీకు మొరపెట్టగా, ప్రార్థన చేయగా నీవు మాకు సహాయం చేస్తావని నమ్మిక మాకు ఉన్నదని యెహోషాపాతు అని అంటున్నాడు. ఇంత మంది శత్రువుల చేతిలో పడి యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, ఏమి చేయవలనో మాకు తోచలేదు, నీవే మాకు సహాయం. 12వ వచనం చదవండి అందరూ. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, మాకు యుద్ధము చేయడానికి శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచలేదు. స్తోత్రం చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి. ఏం చేయాలో తోచట్లేదు. ఏం చేయాలో కొంతమందికి ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచదు. ఏం చేస్తారు? ఏం చేయాలి తోచకపోతే చెప్పరే? ఏం చేయాలో తోచకపోతే ఏం చేస్తారు? పనిలేనోడు అటు ఏం చేశాడట? ఏదో సామెత ఉంటుంది, పనిలేనోడు ఆయనకి కట్టింగ్ అలవాటు, కస్టమర్లు ఎవరు రాలే, రోజు ఈ కత్తిరి పట్టుకొని, అది సామెతే నాకు తెలీదు. ఏం చేశాడు? పిల్లిని పట్టుకున్నాడట. పిల్లిని పట్టుకొని ఏ పని పాటలను ఏం చేస్తారు? ఏం చేయాలో మాకు తోచలేదు. మీకు రోజు ఏం చేయాలో తినేసి పడుకోవడం తప్ప ఏం చేయాలో తోచలేదు. అలాగ అనుకున్న యెహోషాపాతు, శ్రమ మా మీదకి వస్తుంది, కష్టం మా మీదకి వస్తుంది, మేము శత్రువుల చేతిలోకి వెళ్తాము, మాకంటే బలవంతులు మా మీద పడిపోతున్నారు, ఏం చేయాలో ప్రభా మాకు తోచట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు అని వెంటనే అంటాడు. అని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా,
అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి సాష్టాంగ పడిపోయి, నీవే నాకు దిక్కు ప్రభా, నీవే నాకు సహాయకుడు, ఏం చేయాలో తోచట్లేదు, ఎటెలలో తోచట్లేదు, ఎలాగెత్తం చేయాలో తెలియట్లేదు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు, సహాయం లేదు, బలం లేదు నాయనా, ఏం చేయాలో తెలియట్లేదు, నీవే నాకు దిక్కు, నీవే నా సహాయకుడవు, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదు ప్రభా అని పరలోకపు దిక్కు వైపు యెహోషాపాతు చూడగా ఆ పరలోకం అనే దిక్కులో నుంచి ఆశ్చర్యకరమైన సహాయం వచ్చింది. ఏం చేయాలో తోచలేనప్పుడు ప్రార్థన చేయి, ఏం చేయాలో తోచలేని మందిరానికి రా, ఏం చేయాలో తోచలేని పిరుగు పొరుగాని పిలిచి కూర్చొని 2 పాటలు పాడి రా, వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేద్దాం అని పిలువు. ఆ విశ్వాసం భక్తి ఏం చేస్తుందంటే, ఏం చేయాలో తెలియలేనప్పుడు నిన్ను ఆ శ్రమలో నుంచి బయటికి తీసుకొస్తుంది నీ ప్రార్థన. అంతే తప్ప ఏం చేయాలో తోచలేనప్పుడు అష్టశమ్మ ఆట ఆడుకోవడం, ఏం చేయాలో తోచలేనప్పుడు జల్దీ ఫెయిల్ ఆడుకోవడం, ఏం చేయాలో తోచలేనప్పుడు ఇరిగింటికి పొరుగింటికి వెళ్ళిపోయి కూర్చొని పీటలు అరిగిపోయినట్లుగా ఆ ఇంటికి త్వరడం కంటే, తిరగడం కంటే ప్రార్థన చెయ్యండి. చివరి దినాలు మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే మీ పిల్లలు దీవించబడతారు. ఎంతమంది మా పిల్లలు దీవించబడాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి. ఊరకనే దీవించబడిపోతారా? ఉత్తునికే దీవించేస్తాడా దేవుడు? చెప్పండి రా, ఉత్తునికే దీవించేస్తాడా? మా చిన్నప్పుడు మా పాస్టర్ ఒక మాట చెప్పేవారు, గాదులో గింజలు గాదిలో ఉండాలట. చెప్పరే గారవాళ్ళు, మీరు ఆ మాట చెప్తారు, చెప్పు. గాదిలో గింజలో, చెప్పండి, గాదిలో గింజలట. చెప్పరే గాదిలో గింజలో, గాదిలో గింజలో, చెప్పరే, నోరు రావట్లేదు. గాదిలో గింజలు గాదిలో ఉండాలా? సరే చెప్పండి. నా పిల్లలు అనండి, మీరు సరి చెప్పట్లా. గాదిలో గింజలు గాదిలో ఉండాలి, నా పిల్లలు అనట్లేదే. పిల్లకి తిండి గండి ఎట్టకూడదు కానీ అలేమైపోలా? చెప్పరే. ప్రార్థన చేయను, పని చేయను, పాట పాడను, వాక్యం చదవను, దీవించే గొప్ప ఎటకారం. ఎంత ఎటకారం, ఎంత జోక్ అంటే ఇది. ప్రార్థన చేయదట అమ్మ, ఉపవాసం ఉండదట అమ్మ, మందిరానికి వచ్చి కన్నీరు కాచదట అమ్మ బొమ్మ. దేవుడా దీవించి పెద్ద కారు కొనియాల, పెద్ద. అబ్బా ఎంత తెలివి తిండో. ఎందుకు దీవిస్తారు చెప్పండి? క్రైస్తవులు మీరు దేవుని మాట విని దేవునికి లోబడితే, మీరు దేవుని మాట విని దేవునికి లోబడితే, యెహోషాపాతు శ్రమల కాలములో, యెహోషాపాతు ఇబ్బందుల సమయంలో ఏం చెయ్యాలో తోచలేనప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి రాజుని యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు సహాయానికి రా అని దేవుని బ్రతిమలాడుకొనగా యుద్ధములో జయము పొందుతాడన్నటువంటి అవకాశము కానీ, ఆస్కారము కానీ, శక్తి సామర్థ్యతలు లేనప్పుడు శత్రువులను దేవుడు ఏం చేశాడంటే వారిలో వారు పొడుచుకొని శత్రువులు వారిలో వారు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోగా యుద్ధము చేయకుండానే దేవుడు యెహోషాపాతుకి గొప్ప విజయం ఇచ్చాడు ప్రార్థన చేయగా. మీరు ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని, ప్రార్థన అనేటువంటి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఇది నా శక్తికి మించిన సమస్య అని నువ్వు దేవుని మీద ఆనుకొని ఆధారపడితే
దేవుని పాదాలు పట్టుకుని ఆధారపడితే నీ పరిస్థితులను తారుమారు చేస్తాడు, నీ శత్రువులను కూడా తారుమారు చేస్తాడన. తారుమారు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనట్టు ఆయనకు ఒక పేరు ఉన్నది, ఉన్నది లేనట్టుగాను లేనున్నట్టుగాను చేయగలడు, తారుమారు చేయగలడు ఆయన. ఎంత పెద్ద సైన్యముతో యుద్ధం చేయకుండానే యెహోషాపాతుకు దేవుడు విజయం అనుగ్రహించాడు తెలుసా. అంత గొప్ప సైన్యముతో, స్తోత్రం చెప్పండి, ఎంత గొప్ప సైన్యముతో. చూడన్న దినవృత్తాంతాల గ్రంథము ఆ 22వ అధ్యాయము, 20వ అధ్యాయం, త్వరగా 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఏంటంటున్నాడు ఆయన? మీరు సైన్యమునకు, గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఇంత పెద్ద సైన్యముతో మీరు యుద్ధము చేయడానికి భయపడొద్దు, జడియవద్దు. యుద్ధము మీరు కాదు, యుద్ధము. దావీదు కూడా ఈ మాట అంటాడు కదా, యుద్ధము నాది కాదు. యుద్ధం ఎవరు చేస్తారు? స్తోత్రం చెప్పండి. దేవుడు యెహోషాపాతు అంటున్నాడు, యెహోషాపాతు, యుద్ధము నీది కాదు, యుద్ధము దేవుడే జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో సమస్యల మధ్యలో ప్రతి సాయంకాలం మేము ప్రార్థన చేస్తున్నాం. హౌస్ విజిటింగ్ రానండి, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. ఒకవేళ ఎవరైనా బాధలో, అనారోగ్యంలో ఉంటే అంటే విజిట్ చేయడానికి కారణాలు చెప్తున్నాను. నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇక్కడ కూర్చొని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. పగలు ఎలాగా మీరు ఎవరు అందుబాటులో ఉండరు. పగలు నేను ఒక్కడిని రాలేను, ఎందుకంటే నాతో పాస్టమ్మ కానీ పిల్లలు కానీ ఎవరు ఉండరు రావడానికి. సాయంకాలం అవుతుంది. ఆ సాయంకాలం కూడా మేమందరూ ఇక్కడ ఒక 10 మంది వస్తున్నారండి సాయంకాలం ప్రార్థనకి. మేము 10 మంది కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేయటం మీకు మేలు, మీకు ఆశీర్వాదము. మీరు సమస్యలో నుంచి బయటకు వస్తారు. హౌస్ విజిటింగ్స్కి రా, బాగలేకపోయినా, శుభకార్యమైన, సమస్య అయినా, సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా వస్తాను. మరలా చెప్తున్నాను, హౌస్ విజిటింగ్ వారం రావాలని బైబిల్ ఎక్కడ లేదు. ఉందా? అపోస్తులు చేశారా? ప్రభు చేశాడా? వారం ఎందుకు రావాలి? నేను రావడం వల్ల పాపం నీకు టీ కొనదండుగా, నీకు పాలు దండుగా, నీకు షుగర్ దండుగా, నీకు గ్యాస్ దండుగా. టీ ఇవ్వలేని మహాల్తోలు కూడా ఉన్నారు అనుకోండి మన మందిరంలో. చెప్తున్నాను, అర్థమైందా? అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతుందా? కనుక ప్రార్థన చేస్తాను మీకోసం, ఒకళ్ళగా మేమందరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తాను. ఫస్ట్ విషయం. రెండవది, ఈ సందర్భాలలో మన ముందు భక్తులు, మన ముందు రాజులు, ప్రవక్తలు, సేవకులు దేవుడి మీద ఎలాగ ఆనుకున్నారో, ఆధారపడ్డారో, ఏం చేశారో మనం కూడా అలా చేస్తే వారికి ఎలాగైతే దేవుడు సహాయం చేస్తాడో వారికి లాంటి సహాయము, వారికి చేసిన ఉపకారము దేవుడు మనకు కూడా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు శ్రమలో దేవుని మీద ఆనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ యెహోషాపాతా, ఈ గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించను. దేవుని స్తోత్రం. యుద్ధము దేవుడే జరిగిస్తాడు, సహాయము దేవుడే చేస్తాడు. ఎంత పెద్ద సైన్యముతో, ఇంత పెద్ద సమస్యతో మీరు పోరాడలేరు. కానీ యెహోషాపాతు ఏం చేశాడో, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. ఈ ఐగుప్తీయులు, ఫిలిస్తీన్లు, ఇశ్రాయేలు, ఫిలిస్తీన్ల మీదకి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు, బలహీనలు వెళ్ళినప్పుడు, బలవంతుల చేతులు ఓడిపోతున్న సందర్భంలో ఫిలిస్తీన్లను తారుమారు చేసింది దేవుడే. ఎందుకు తారుమారు చేశాడు దేవుడు? సమూయేలు అక్కడ ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప సైన్యముతో యుద్ధము మా వారు చేయలేరు, మాకు సహాయం చేయ ప్రభు అని సమూయేలు దేవుని దగ్గర ప్రార్థించగా
ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు. రెండో సందర్భంలో యెహోషాపాతు శత్రువుల చేతిలో ఓడిపోకుండా దేవుడే సహాయం చేశాడు. దేవుడే సహాయం చేశాడు. కనుక నీకు నాకు కూడా సహాయం చేసేది దేవుడే. స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన మాట చూపించి నేను ముగిస్తాను. మీ పిల్లలు ఆశీర్వదించబడాలి అనుకుంటే చెయ్యొద్దండి. మా పిల్లలు ఆశీర్వదించబడాలి. అలా ఏమో 2 చేతులు ఎత్తేస్తుంది. ఎత్తండి, 2 చేతులు ఎత్తాను. పోనేముంది, 2 పిల్లలు ఉన్నారు కదా అని 2 చేతులు ఎత్తేస్తున్నాయేమో. పిల్లలు ఆశీర్వదించబడాలి ఎంతమంది అనుకుంటున్నారు? ఎలాగ ఆశీర్వదించబడతారు చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. మీ పిల్లలు ఆశీర్వదించబడాలి, మీకు తెలిసింది చెప్పండి అమ్మా. మంచి ఫుడ్ పెడితే బాగుంటారు, మంచి చదివిస్తే బాగుంటారు. ఏంటి మీ ఆలోచన? ప్రార్థన అనకండి, ఎందుకంటే అది కామన్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు మీకు. చూడండి, నేను ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనము. త్వరగా ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం. మీ పిల్లలు దీవించబడాలంటే, మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, మీ పిల్లలు మేలుకరంగా ఉండాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానముల వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. మళ్ళా చదవండి 18వ అధ్యాయం వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూడండి. దేవుడైన యెహోవా అబ్రాహాముకు కనబడి ప్రత్యక్షమై అబ్రాహాముతో ఒక మాట అంటున్నాడు. అబ్రాహామా, నీవు నా మాట విననందున ఏంటంటున్నాడు? అబ్రాహామా, ఇలా చెప్పండి. అబ్రాహామా అనండి. అబ్రాహామా. అబ్రాహాముని ఎదురుగా నిలబెట్టి అబ్రాహాముతో, అబ్రాహామా, నీవు నా మాట విననందున నీ సంతానము ఆశీర్వదించదును, నా మీదొట్టు అన్నాడు ఆయన. ఏంటంటున్నాడు? ఏయ్ అబ్రాహాం, నీ బిడ్డని ఆశీర్వదిస్తాను, అతను ఆశీర్వాదంగా ఉంటాడు, దీవించబడతాడు. నీవు నా మాట వినినందున. స్తోత్రం చెప్పండి. మనం దేవుని మాట వినటాన్ని బట్టి దేవుడు మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు దేవుని మాట వింటే మీ సంతానం అని అంటాడు. నీవు నా మాట వినినందున భూలోకములున్న అన్ని జనముల కంటే అన్ని జనములు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడు అని ప్రమాణం చేశారట. ఏంటన్నాడు? అబ్రాహామా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానయ్యా. కారణం ఏంటో తెలుసా? నీవు నా మాట విన్నావు. నీ భక్తి, నువ్వు దేవుని మాట విని, సేవకుని మాట విని నువ్వు జీవిస్తే నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని మాట వింటే నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని మాటకు లోబడితే నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. మీ పిల్లలు ఆశీర్వదించబడట్లేదు అంటే కారణం ఏంటంటే మీరు దేవుని మాట వినకపోవటం వలన పిల్లలు ఆశీర్వదించబడట్లేదు. పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా దేవుని పిల్లలారా, దైవ సనాంగమా, మనం దేవుని మాట విందాము, దేవుని పాదాల మీద ఆనుకుందాము, ఆధారపడదాము. ఆయన అన్నిటినీ తారుమారు చేయగలిగిన దేవుడు. నీ పరిస్థితిని తారుమారు చేస్తాడు, నీ కన్నీరుని తారుమారు చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేస్తాడు. యెహోషాపాతుకి అలాంటి సహాయం చేశాడు. ఇశ్రాయేలుకి సమూయేలు కాలంలో అలాంటి సహాయమే చేశాడు. ఫిలిస్తీన్ల చేతులు పడకుండా నీకు సహాయం చేసే దేవుడు నీ పరిస్థితిని తారుమారు చేయగలడు. బాబేలు గోపురం దగ్గర దేవుడికి విరుద్ధంగా నిలబడినప్పుడు దేవుడు ఆ విరుద్ధమైన పరిస్థితిని తారుమారు చేశాడు. దేవుడికి విరుద్ధంగా నిలబడితే పరిస్థితులను తారుమారు చేస్తాడు. దేవుని మాటకు విన్నావా? నీ పరిస్థితిని కూడా తారుమారు చేస్తాడు, మేలుకరంగా తారుమారు చేస్తాడు. ఒకవేళ దేవుని మాట వినకుండా తిరుగుతున్నావా, నీకున్న దాన్ని లేకపోతే నీ పరిస్థితి తారుమారు, ఏదైనా
తారుమారు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అతడే ఎబెనేజరుగా సహాయకమైన దేవుడు అయి ఉన్నాడు. కలుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. కలుమూసుకోనండి. ప్రభా, 2026లో నా పరిస్థితిని మార్చండి, నాకు సహాయము, నాకు దిక్కు, ఎన్న సమస్యలతో పోరాడలేను నాయనా, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నేను నీ మాట వినట, నీ మాటకు లోబడతానని ప్రమాణం చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీ పరిస్థితులను తారుమారు చేయగల దేవుడువు. పరిస్థితి నీగో తండ్రి మీ పాదాలు పెడతాను. యెహోషాపాతు దగ్గర తారుమారు చేసావు నాయన. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నిలబడలేనప్పుడు ఉరుములు పుట్టించి మరి పరిస్థితిని తారుమారు చేశావు. తారుమారు చేయగలను దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. బాబేలు గోపురం దగ్గర పరిస్థితులను తారుమారు చేశావు. ప్రస్తుత పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవే అని నమ్మి మేము మీ మాట విని లోబడితే మా పిల్లలు ఆశీర్వదిస్తావని వాక్యం పట్టుకొని నడుచుటకు కృపణ దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్.